స్తోత్రం 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 యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా అందరం చెప్పకూడదు యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యోదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా యోదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అందరం పడదాం కలిసి పడదాం అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన అందరం ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యోదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన అందరం స్తుతి ఆరాధన ఆరాధన 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 స్తుతి ఆరాధన అందరం ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అందరూ హృదయపూర్వకంగా వేకునే మన మధ్యలో సంచరించడానికి సమీపమైనటువంటి దేవుడు హృదయపూర్వక చప్పలు కొడుతూ యేసయ్యా ఏ వేకునే కృప చొప్పున మూలను బ్రతికించి నడిపించిన వాడా, ఏ యోగ్యత లేని మూలను కరుణించి ప్రేమించిన వాడా, నీకు ఏమిచ్చి రుణమ తీర్చగలగయా, నీకేమిచ్చి రుణమ తీర్చగలము. నిన్ను స్తుతిస్తూ ఆరాధించు కృప దయచేసిన దేవా, నీకే మహిమ, నీకే ఘనత సమస్తము నీకే అర్పిస్తున్న మీకు చప్పలు కొడుతూ స్తుతులు చెల్లిద్దాం. ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన. బిగిరిగా చప్పలు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని సంతోషపడదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. రెండు హస్తములు ఆకాశం వైపు చాపి హృదయపూర్వక మనము చిన్న ప్రార్థన మనం చేద్దాం. యేసయ్యా, ఇవే కూడా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి కృప దయచేశారు ప్రభువా. ఏ మంచి లేని మమ్మల్ని ప్రేమించారు, కరుణతో ప్రేమించి నడిపించిన దేవా, ఈ రోజున సజీవులకు మేము నీ సన్నిధిలో చేరి తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మాకు ఇచ్చారయ్యా. ఇటు గొప్ప ధన్యత భాగ్యాన్ని ఒక అనుగ్రహించిన దేవా, నీకే మహిమయని మన రెండు హస్తములు ఆయన వైపు చాపుదామా. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కూర్చుందాం, అందరం ముందు సర్దుకోండి, లైన్లో కూర్చోండి. ప్రభునామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలపు ఆరాధనకు కూడొచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం పొడిగించి మరి ఈ రోజున మనలందరూ కూడా సజీవులుగా ఉంచి తన పాద సన్నిధిలో ఈ రీతిగా గడిపేటువంటి ఈ గొప్ప ధన్యత ప్రభు మనకి ఇచ్చినటువంటి విధానం బట్టి మనం ఒకసారి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది, మనం ఇప్పటివరకు చక్కగా పాటల ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచాం. అదేవిధంగా మరి స్తుతి ఆరాధన ద్వారా ప్రభుని గణపరిచాం. సమయంలో మరి ఈ వారంలో మనకి బుధవారం ఆల్ నైట్ ప్రేయర్ ఉంది. తప్పకుండా మరి ఆల్ నైట్ ప్రేయర్లో మీరు అందరూ కూడా కుటుంబ సమేతంగా పాల్గొనాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఆల్ నైట్ ప్రేయర్కి మనకి టీ బ్రేక్ ఉంటుంది మధ్యలో. మరి నెలలో ఎవరైనా సరే ఆ విషయంలో సహకరించాలని చెప్పేసి
చరణం మనం పాట పాడుకొని తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. నాలో నివసించే నా యేసయ్య, మనోహర సంపద నీవేనయ్యా అనేటువంటి పాటను పాడుచు మనం సమయంలో ప్రభునామాన్ని మహింపడతాం. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా, మారని మమతల మహనీయుడా, మారని మమతల మహనీయుడా, కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా, కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించి నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా, నాలో నివసించి నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మధురమైనది నీ స్నేహబంధం, మహిమగా నన్ను మార్చిన వైనం, మధురమైనది నీ స్నేహబంధం, మహిమగా నన్ను మార్చిన వైనం, నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోసెను, నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోసెను, ఏమిచ్చి నీ రుణము నే తీర్చను, కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా, కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించి నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా, మారని మమతల మహనీయుడా, మారని మమతల మహనీయుడా, కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా, కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించి నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా, నాలో నివసించి నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడబోచుండగా మనమందరం మంచి మనసు కలిగి చక్కగా ప్రభు మాటలు విన్నట్లుగా మనం ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. దేవుడు తన మాటల ద్వారా మనందరిని కూడా బలపరచాలని ఇష్టపడుచుండగా మనమందరము ఆయన మాటకు లోబడి ఆయన మాట ప్రకారం మనం నడుచుకునేటువంటి విధంగా మంచి మనసు కలిగి దేవుని యొక్క వాక్యానికి మనం విలువిచ్చి వాక్య ప్రకారం మనం నడుచుకొని ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోక రాజ్యములో నిత్యము ఆయనతో సంతోషించే కృప మనం అందరము పొందుకునేలాగా
ఈ సమయంలో మనం ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. ఎవరికి ఏ మాటలు కావాలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకి వినిపించబోచుండగా వాక్యానికి మనం విధేయత కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని వాక్య ప్రకారం నడుచుకోవడానికి ఒక మంచి మనసు ప్రభు మనకు అనుగ్రహించలాగిన సమయంలో మనం కూడా ప్రార్థనా పూర్వకంగా ప్రభు సన్నిధిలో మనం సిద్ధపడదాం. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, జీవము గల మా యేసు, మమ్మల్ని జీవింపజేయుచున్న మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాకృపను బట్టి, మీ ప్రేమను బట్టి మీరు మమ్మలను ఎంతగానో ప్రేమించి గడిచినటువంటి ప్రభువా, పునరుద్ధాన దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినం వరకు మీ అమూల్యమైనటువంటి సజీవమైన రెక్కల చోట దాచారు, మీకు స్తోత్రాలు. పోషించారు, సంరక్షించారు. ఎన్నో ఒడిదుడుకుల నుండి, సమస్యల నుండి, బాధల నుండి, బలహీనతల నుండి మీరు విడిపించి నీ మహాకృపలో తండ్రి భద్రపరిచారు, మీకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో మొదటిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభు ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని మేంపరిచాం, స్తుతి ఆరాధన ద్వారా మేము గణపరిచాం. 10 నిమిషాలు నీ మాటలు మేము వినబోచుండగా మీరు మాతో మాట్లాడండి. నీ పక్షం నిలబడినాను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సాతాను ఆటంకాలను, నిద్రమత్తును, నిర్లక్ష్యమును మా ఇద్దరి నుండి తొలగించండి ప్రభువా. మేమందరం కూడా తండ్రి నీ పాద సంధిలో ప్రభువా ఆసక్తి కలిగి నీ మాటలు వినడానికి, నీ యొక్క మాటలు మా హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారం నడుచుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మంచి నేలను పడినటువంటి విత్తనం ఏ విధంగా 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించిందో ఆ విధంగా ప్రభువా మా హృదయంలో తండ్రి మీ వాక్యమును తండ్రి ఫలభరితంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. సమయంలోనైనా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, అభివృద్ధి పరచండి, సమృద్ధిని మీరు కలిగి చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా సంఘ పరిచర్లో ఎందరైతే సహకరిస్తూ ఉన్నారో నైనా వారిని, వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా సహకారులను, పరిచర్య చేసే వారిని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. నూతన ఆత్మలను కూడా మీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మేమందరం కూడా నీకు ఇష్టలుగా ప్రభువా ఈ లోకంలో ముందుకు నడుచుకుంటూ వెళ్తూ మీరు మాకు ఇచ్చేటువంటి రాజ్యంలో నిత్యము మీతో సంతోషించు కృప దయచేయమని సమయంలో తండ్రి మీ సన్నిధిలో ఉంటున్నటువంటి మాకు శరీర బలహీనతల నుంచి విడిపించి నీ కృపలో బలపరచమని, మా అందరికీ వినగలిగే చెవిని గ్రహించుకొని హృదయాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? చాలు. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? ఈ మాట అందరూ కూడా నాతో కలిసి చెప్పండి. దేవుడు, గట్టిగా చెప్పాలి, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉండగా
మనకు విరోధి ఎవడు? అదే మాట మీ పక్కన వాళ్ళు చెప్పండి. చెప్పారా? ఏమని చెప్పారు? అలా చెప్పారు, లేకపోతే నేనున్నా నీకు ఇబ్బంది లేదని చెప్పారా? నీకు నాకు మనందరికి కూడా ఆయనే దేవుడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మంచిది. ఈ ఉదయకాల సమయంలో ఇందులో 2 మాటలు ఉన్నాయి. ఒకటేమో విరోధి అనేటువంటి మాట, ఒకటేమో మన పక్షమన అనేటువంటి మాట. 2 మాటలు ఉన్నాయి. ఉదయకాల సమయంలో మనకు విరోధి ఎవరు అనేటువంటి విషయాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. 2వ ఆరాధనలో మిగతా విషయాలు తెలుసుకుందాం. ఇంతకీ మనకి విరోధులు ఉన్నారంటావా? ఉన్నారా? మనకి విరోధులు ఉన్నారా? అయ్యా ఉన్నారయ్యా, ఇంటి వెనక వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు అంటారా? వాళ్ళు కాదు. అసలుకి మనకి విరోధి ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే 2 విషయాలు మనకి స్పష్టంగా తెలుస్తాయి అన్నమాట. 2 విషయాలు. మొదటేమో మనకు విరోధి ఎవరంటే సాతానుడు కదా. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరు మృంగుదమా అని చెప్పేసి చూస్తున్నాడని చెప్పేసి రాయబడి ఉంటుంది. ఓకే, రైట్. ఒకటేమో సాతాను మనకి విరోధి, తర్వాత ఇంకెవరు విరోధి? మనకి మనమే విరోధులు. మనలను ఇటు శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా సాతాను మనకి విరోధంగా ఉండి మనలను పాడు చేసినటువంటి సమయము, సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా శత్రువైన సాతాను మన మీదకి అనేకులను విరోధం లేపి రకరకాల పరిస్థితులను కల్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకు మనమే విరోధులమైపోయి విరోధంగా ఉండి దేవుని నామానికి లేకపోతే ఆత్మీయ జీవితాన్ని మనం పాడు చేసుకునేటువంటి విధంగా మనం ఉంటున్నాం. అయితే ఈ సమయంలో మొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి విరోధులు ఎలా సాతానుడు అవుతున్నాడు, ఈ విరోధం నుండి మనం ఎలా బయటపడాలి, దేవుడు మన పక్షం నుండి మన జీవితంలో కార్యాలు ఎలా చేయగలుగుతాడు, అసలు మనము ఎవరమో ప్రభు దృష్టిలో, ఈ విరోధి నుండి దేవుడు మనలను ఎందుకు తప్పిస్తున్నాడు, ఎందుకు కాపాడుతూ ఉన్నాడు, కారణాలు ఏంటి అనేటువంటి విషయాలు ఈ సమయంలో మనం బైబిల్ గ్రంథంలోంచి కొన్ని విషయాలు మనం సమయాన్ని బట్టి మనం తెలుసుకుందాం. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. మనమే కొన్ని సందర్భాలలో విరోధంగా మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసి మనము దేవుని యొక్క కృపకు మనం కొన్నిసార్లు దూరం అయిపోతూ ఉంటున్నాం. అందును బట్టే కొంతమంది జీవితాల్లో మనం చూస్తే దేవుని యొక్క సన్నిధికి వస్తున్న ఇంకా దుఃఖముతోనూ బాధతోనూ అనేకమైన సమస్యలతోనూ సతమతమవుతూ కొందరి జీవితాలు సంతోషం లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే వారికి సాతానైనా విరోధి కావచ్చు, లేకపోతే వారికి వారే విరోధులు కావచ్చు. మన ఆత్మకు మన శరీరము ఒక విరోధి కదా, చాలా భయంకరంగా అది వ్యతిరేకంగా ఉంటుంది అన్నమాట. ఆత్మ ఒకటి ఆలోచన చేస్తే శరీరము ఒకటి ఆలోచన చేస్తుంది అన్నమాట. అంటే ఆత్మ దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలంటే శరీరము దేవునికి దూరంగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటుంది. అంటే మనమే కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు విరోధంగా మనం లేచి దేవుని యొక్క కార్యాలు మనం చూడకుండా అనేకమైనటువంటి శోధనల సమస్యల్లో మనం చిక్కుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం.
అందుకనే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి తెలియజేస్తూ, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇటు భౌతికంగా ఇటు ఆధ్యాత్మికంగా రెండు విషయాల్లో మనం చూస్తే, మనం గనక దేవుణ్ణి మనం మన జీవితంలో సంపూర్ణంగా ఆయన మనం ఆహ్వానించి ఆయన మనం కలిగి మనం జీవించగలిగితే మనకు విరోధులు ఎవ్వరు కూడా ఉండరు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా దేవుడు మన పక్షమున ఎలాంటి కార్యాలు చేస్తాడో బైబిల్ గ్రంథంలో మనం చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. చాలా విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. చాలా విషయాలు అంటే ఇటు భౌతికంగా ఇటు ఆధ్యాత్మికంగా దేవుడు మన పక్షము నుండి ఎలాంటి కార్యాలు చేస్తాడో మనకి బాగా తెలుసు అన్నమాట. అంటే అదేవిధంగా మనము మొదటగా ఈ శరీర సంబంధమైనటువంటి విరోధాన్ని లేకపోతే విరోధులు ఎలా ఉంటారో ఏం చేస్తారో ఒకసారి మనం బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అమ్మబడిన ఎడల నేను మౌనముగా ఉందును, ఏలయనగా మా విరోధిని తప్పించుకున్నటకై మేము దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటలు ఎవరెవరితో మాట్లాడుతున్నారంటే, ఎస్తేరు రాజుతో ఈ మాటలు మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుందంటే, మాకు ఒక విరోధి ఉన్నాడు. ఎవరున్నారంట? విరోధి. ఎవరు ఆ విరోధి? చెప్పండి, ఎవరు? ఎస్తేరు ప్రజలకు విరోధి ఎవరంటే హామాను. హామాను ఇక్కడ మాకు విరోధంగా ఉన్నాడు. ఎందుకున్నాడు? ఏం చేశారు? వాళ్ళు ఏం చేయలేదు. హామాను యొక్క డబ్బు కానీ భూములు కానీ లేకపోతే ఆస్తిపాస్తులు కానీ లేకపోతే వారి కుటుంబం మీద పడి అనేక రకాలుగా వారిని బాధ పెట్టడమో లేకపోతే హింసించటమో ఏమీ చేయలే. ఇటు ఆత్మీయంగాను భౌతికంగాను యూదులు హామానికి ఏమీ చేయలే. కానీ ఒకే ఒక కారణం చేత యూదులందరిని కూడా సంహరించాలని, చంపివేయాలని చెప్పేసి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు యూదులందరికీ కూడా హామాన్ ఎలా ఉన్నాడంటే విరోధిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? విరోధిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఎవరికి లొంగకుండా, ఎవరికి లోబడకుండా, ఎవరికి మనం నమస్కరించకుండా, ఎవరి మాట మనం వినకుండా, మన ప్రభు మాట మనం వింటూ మన ప్రభుకే లోబడుతూ ప్రభుకే మనం ప్రాధాన్యత ఇస్తూ ప్రభు యొక్క మార్గంలోనే మనం నడుస్తున్నటువంటి సమయంలో మొట్టమొదట మన కుటుంబంలో ఉన్నటువంటి వారే మనకి విరోధులుగా మార్చబడతారు. అంటే భౌతికంగా మనం చేసేటువంటి భక్తి జీవితాన్ని పాడు చేయాలని చెప్పేసి అనేక రకాలుగా మన కుటుంబంలో ఉన్నటువంటి వారు, ఆ తర్వాత బయట ఉన్నటువంటి వారు, లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి వారు, లేకపోతే రాజకీయ నాయకులు, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఎవరొకరో ఏదో ఒక విధంగా మనకి విరోధంగా లెగుస్తూనే ఉంటారు. చూడండి, క్రైస్తవ జీవితము లేకపోతే క్రైస్తవము ప్రారంభం చేయబడినటువంటి నాట నుండి ఇప్పటి వరకు ప్రతి క్రైస్తవుడికి ప్రతి గ్రామంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో ఖచ్చితంగా విరోధులు అనేటువంటి వారు ఖచ్చితంగా లెగుస్తూనే ఉన్నారు. విరోధులు లేనటువంటి క్రైస్తవ సంఘము, క్రైస్తవుడు ఎవరు కూడా లేరు. ఉన్నారా చెప్పండి? రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు విరోధ భావం. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఇతరుల మేలు కోరి ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం, అంతే కదండి. ఇతరులు బాగుపడాలని, మంచి మార్గంలో వారు నడవాలని వారికి మనం పరిచర్య చేస్తూ, వారికి మనం కొంత ఖర్చు పెడుతూ, వారికి మంచి మాటలు చెప్తూ మనం మంచి మార్గంలో నడిపిస్తుంటే
ఇది చాలామందికి నచ్చట్లేదు. మనకు వాళ్ళు ఏమవుతున్నారంటే విరోధులుగా మారిపోతున్నారు. మనం ఏం చేస్తున్నాం? సమాజానికి మనం ఏం నష్టం చేయట్లేదు. మన ద్వారా ఏ నష్టం లేదు. ఉందా చెప్పండి? మన ద్వారా ఏం నష్టం లేదు. క్రైస్తవులు అనబడేటువంటి వారు క్రైస్తవేతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు క్షేమంగా ఉండాలని, వారు అభివృద్ధి పరచబడాలని, వారు ఆరోగ్యంగా ఉండాలని, వారు ఆనందంగా ఉండాలని, వారు కూడా ప్రభు యొక్క మార్గంలో నడవాలని వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు మంచి మార్గంలో నడవాలని చెప్పేసి వారి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ ఆలోచన ఎవరో చేయరు. అయితే అలాంటి సమయంలోనే చాలామంది మనకి ఏం చేస్తూ ఉంటారంటే వ్యతిరేకంగా అనగా విరోధులుగా మార్చబడతారు. ఎందుకంటే ఇదంతా కూడా అపవాది చేసేటువంటి పనులు. ఎవరు చేసే పనులు చెప్పండి? అపవాది చేసేటువంటి పనులు. మనమంటే వారికి నచ్చదు, మనల్ని వారు ఇష్టపడరు, మనల్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు. మనం చేసేటువంటి పనులను వారు తప్పుగా అర్థం చేసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రపంచంలో ఒకసారి మనము వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే ఈ ప్రపంచానికి జ్ఞానం నేర్పింది క్రైస్తవుడే. ఈ ప్రపంచానికి నేటికి అనేకమైనటువంటి మేలులు చేస్తుంది క్రైస్తవుడే. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రాముఖ్యంగా మన భారతదేశంలో అంతకుముందు ఉన్నటువంటి భయంకరమైనటువంటి కార్యాల నుండి విడుదల కలిగజేసింది క్రైస్తవం మాత్రమే. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అదేవిధంగా పేదవారికి సహాయం చేసి, పేదవారికి చదువు నేర్పి, పేదవారికి వస్త్రాలు ఇచ్చి, పేదవారికి ఇళ్ళు కట్టించి, పేదవారికి అన్ని విధాలుగా ఆదుకున్నది క్రైస్తవమే. అర్థమవుతుందా? ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి ఒక కుటుంబం వచ్చిందండి ఒరిస్సాకి. వారు వచ్చి మొట్టమొదట చేసింది ఏంటంటే కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేశారు. కుష్ఠరోగులు ఎలా ఉంటారో మీరు చూశారు ఎప్పుడైనా? బహుశా చూడకపోవచ్చు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే శరీరం అంతా కూడా పుండ్లు, ఆ పుండ్ల నుండి రక్తము చీము కారుతూ ఉంటుందన్నమాట. వాళ్ళ దగ్గర మనం ఒక నిమిషం కూడా ఉండలేము, అంత దుర్వాసన వస్తూ ఉంటుందన్నమాట. భయంకరంగా ఉంటుంది. వాళ్ళ దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులే ఉండరు అనమాట. అందుకనే పాత నిబంధన కాలంలో మనం చూస్తే అట్టి వారిని ఏం చేసేవాళ్ళంటే ఊరు చివర ఉంచేటువంటి వారు, గ్రామానికి చివర ఉంచేటువంటి వారు, గ్రామంలో ఉంచేటువంటి వారు కాదన్నమాట. ఆ కుష్ఠరోగులు ఊరు చివరన ఉండి ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు వారికి భోజనం ఏర్పాటు చేస్తుంటే తిని ఊరు చివరన ఉండేటువంటి వాళ్ళు, ఊరిలో కూడా ఉండేటువంటి వారు కాదు. అట్టి స్థితి అనమాట. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి దగ్గరకు వచ్చి వాళ్ళు ఆస్ట్రేలియా నుండి వారు వచ్చి ఆ కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేస్తూ, వారికి మంచి వస్త్రాలు ఇస్తూ, వారికి మంచి వైద్యం చేస్తూ, ఆ తర్వాత వాళ్ళు యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వాళ్ళు అడిగారంట, అయ్యా మీరు మా దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, మా మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, మా రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, మా ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు మీరు కాదు, కానీ ఇక్కడికి మీరు వచ్చి మా ప్రాంతంలో అనేక మంది ఉన్నారు, కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఎవరు మా బాగోగులు కోరుకోవట్లేదు. ఇట్టి స్థితిలో ఉన్నటువంటి మా కొరకు మీరు ఎక్కడి నుండో వచ్చి ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంటి? మా ఎద్దు నుండి మీరు ఏదైనా ఆశిస్తున్నారా అని చెప్పేసి అంటే ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమి ఇవ్వగలుగుతారు? వాళ్ళు ఏమి ఇవ్వలేరు. మేము మీకు ఏమి ఇవ్వలేకపోతున్నాం. ఏమి ఇవ్వకుండానే మీరు ఉచితంగానే ఇవన్నీ కూడా చేస్తున్నారు. మా గాయాలు కడుగుతున్నారు, కట్లు కడుతూ ఉన్నారు, మాకు ఆహారం పెడతా ఉన్నారు, మాకు కావాల్సిన వస్త్రాలు ఇస్తూ ఉన్నారు, మాకు సహాయం చేస్తూ ఉన్నారు. ఏంటి ఎలా చేస్తున్నారు? మాలో ఏమి చూసి ఇది చేస్తున్నారు అని చెప్పేసి వారిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారంట. అప్పుడు చెప్పాల్సి వచ్చిందంట, మేము యేసు ప్రభును మేము నమ్మాము, మా ప్రభు అనేకులకు చూపించినటువంటి ప్రేమ మేము ఇతరులకు చూపిస్తున్నాం. ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని చెప్పేసి మా ప్రభు చెప్పాడు కనుక మరి మమ్మల్ని మేము ప్రేమించుకున్నట్లుగా మేము మిమ్మల్ని కూడా ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం. కాబట్టి ఆ దేవుడే మీ ప్రాంతానికి వెళ్ళమని, మీ దగ్గరికి వెళ్ళమని చెప్పేసి మమ్మల్ని పంపించాడు.
అందుకని మేము వచ్చామని చెప్పేసి చిన్న పిల్లలు, పసిపిల్లలను తీసుకొని వాళ్ళు ఒరిస్సా ప్రాంతానికి వచ్చారు. ఇంకా ఆ ప్రాంతంలో వాళ్ళు గొప్ప సేవ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ కూడా మంచిగా మెచ్చుకుంటుంది. వీళ్ళు మంచిగా కుష్ఠరోగుల మధ్య పరిచయం చేస్తున్నాం, మనమే చేయట్లేదు, కానీ వాళ్ళు చేస్తున్నారు ఉచితంగా, వాళ్ళ దగ్గర ఏది ఆశించకుండా అని చెప్పేసి గవర్నమెంట్ కూడా వారిని మెచ్చుకుంది. కానీ అదే సమయంలో కొంతమంది విరోధులు లేచారు. వాళ్ళు ఏం చేయలేదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలను పాడు చేయలేదు, లేకపోతే వారితో అక్రమ సంబంధాలు పెట్టుకోలేదు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారి కుటుంబాలను చెడగొట్టలేదు, వారి కుటుంబాలను పాడు చేయలేదు, ఏమి చేయాల. వారు చేస్తున్నది మంచి పనే, మంచి పరిచర్య చేస్తున్నారు, మంచి విద్యను వారికి నేర్పిస్తూ ఉన్నారు, మంచి ఆహారాన్ని వారికి పెడుతున్నారు, మంచి వస్త్రాలను వారికి ఇస్తున్నారు. కానీ ఇంత మంచి చేస్తున్నటువంటి వారి మీదకి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే విరోధభావంగా లేచారు, విరోధులైపోయారు. చూసారా, మనం మంచి చేస్తుంటే ఖచ్చితంగా విరోధులు లెగుస్తారు. వారు చేయరు, చేసేవారిని చేయనివ్వరు. మన భారతదేశంలో వారు చేయరండి పేదలకు సహాయం, లేకపోతే ఇతరులకు సహాయం, లేకపోతే కొన్ని పరిచర్యలు వారు చేయరు, చేసేవారిని చూడండి. ఇప్పుడు మనం ప్రకటన చేసేటువంటి సువార్త, లేకపోతే మనం చెప్పేటువంటి మాటలు అనేక మంది త్రాగుబోతులను మార్చింది. వాళ్ళు మార్చబడటం ద్వారా కుటుంబానికి మేలా నష్టమా చెప్పండి, చెప్పాలి గట్టిగా. వాళ్ళు మార్చబడటం వల్ల వాళ్ళకి ఆ కుటుంబానికి లాభమా నష్టమా? లాభమే కదా. అందుకు వాళ్ళు మనకి ఏమైనా ఇస్తున్నారా? అక్రమమైనటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి వారికి మనం సువార్త చెప్తున్న వారు మార్చబడుతున్నారు. మరి ఆ కుటుంబానికి అది లాభమా నష్టమా చెప్పండి. భయంకరమైనటువంటి చెడు పనులు చేస్తూ, లేకపోతే దొంగతనాలు చేస్తూ ఆ కుటుంబాలను, లేకపోతే గ్రామాన్ని, లేకపోతే రాష్ట్రాన్ని భయంకరంగా పాడు చేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు సువార్త విని మార్చబడ్డారనుకోండి, ఆ గ్రామానికి అది లాభమా నష్టమా చెప్పండి. స్టువార్ట్పురం అని ఒక గ్రామం ఉందన్నమాట. అది ఇప్పుడు క్రీస్తు పూర్వంగా మార్చబడింది. కారణం ఏంటంటే ఆ గ్రామం మొత్తం దొంగలేనంట. ఎంతటి దొంగలంటే వాళ్ళు దొంగతనం చేసి ఇంకెవరు కూడా పట్టుకోరు. ఆ దొంగతనంలో చాలామందిని చంపారు, ఎన్నో బ్యాంకులు దోచుకున్నారు. భయంకరమైనటువంటి కరుడుగట్టినటువంటి దొంగలు అన్నమాట. ఒకవేళ పోలీసులు వచ్చినా వారిని కూడా ఏదో ఒకటి చేసేటువంటి ఆ స్టేజ్లో వాళ్ళు ఉన్నారనమాట. ఆ గ్రామం మొత్తం కూడా దొంగలే. వాళ్ళు చేసేటువంటి దొంగతనాలు ఎవరికి తెలియదు, ఎవరు పట్టుకోలేదు, అంత టెక్నిక్గా చేస్తారంట. వెళ్ళేటువంటి రైలు బండిల్లో కూడా వాళ్ళు దొంగతనాలు చేసేటువంటి వారంట. అంత భయంకరంగా దొంగతనం చేసేటువంటి వారు ఈ రోజున చాలామంది సేవకులుగా మార్చబడ్డారు. ఆ గ్రామం మొత్తం మార్చబడింది. ఇప్పుడు ఇది నష్టమా లాభమా చెప్పండి, చెప్పాలి. అంతకుముందంట ఆ గ్రామం చుట్టూ కూడా చాలామంది పోలీసులు ఉండేవాళ్ళంట. ఈ రోజున అసలు పోలీస్ స్టేషనే లేదంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అది లాభమా నష్టమా చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనము ఒక మనిషిని మంచి మార్గంలో నడిపిస్తుంటే ఇదేదో ఒక మతం అని చెప్పేసి ఈ రోజున ఏం చేస్తున్నారు, క్రైస్తవ్యానికి విరోధంగా లెగుస్తూ ఉన్నారు, విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు, విరోధంగా ప్రతిదీ కూడా తీసివేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. చర్చిలు ఉండడానికి వీలేదని చెప్పేసి, లేకపోతే క్రైస్తవులు ఉండడానికి వీలేదని చెప్పేసి ఇట్లా రకరకాలుగా విరోధాభావంగా ఉంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళందరినీ కూడా ప్రాముఖ్యంగా సాతానుడు వారిని ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తూ ఉంది. వాళ్ళు చేస్తారా ఈ పని? వాళ్ళు చేస్తారా? చేయలేరు. చేసేవారిని కూడా చేయలేకున్నటువంటి అనేకమైనటువంటి ఆటంకాలు కలుగు చేస్తూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా దేవుని బిడ్డలైనటువంటి వారు ఎంత విరోధమైనటువంటి భావం కలిగినా, ఎంతమంది విరోధులు తయారవుతున్నప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమను బట్టి చక్కగా ఏం చేస్తున్నారంటే ముందుకు కొనసాగిపోతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. లోకము క్రైస్తవుడికి విరోధిగా ఉన్న క్రైస్తవుడు లోకానికి ఎప్పుడు విరోధి కాదు. అవసరమైతే తన్నించుకుంటాడు, అవసరమైతే తన దేహాన్ని కూడా వారికి అప్పగిస్తాడు, అవసరమైతే వాళ్ళ చేతుల్లో నలిగిపోవడానికి కూడా ఇష్టపడతాడే కానీ వారికి వ్యతిరేకంగా మాత్రం
మారారండి, ఎవరు కూడా మారలేదు. అవసరమైతే వాళ్ళ ప్రాణాలైనా పెడతారు, కానీ వాళ్ళకి మాత్రం విరోధంగా ఈ రోజున క్రైస్తవుడు కనుక నిజంగా విరోధి అయితే అర్థమవుతుందా, వ్యతిరేకత ఉన్నటువంటి ప్రతి చోట బయట వాళ్ళు నిలబడడానికి అవకాశాలు ఉండవు. కానీ క్రైస్తవుడు ఈ రోజున ఎవరికి విరోధి కాదు, ఎవరికి విరోధభావంగా ఉండడు, ఎవరికి విరోధభావంగా మాట్లాడు. ప్రజలను అనగా తప్పుదారిలో నడిచేటువంటి ప్రజలను మంచి మార్గంలో నడుస్తుంటే ఇది ఒక మతమని, ప్రజలను అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఈ రోజున విరోధులు తయారవుతున్నారు. ఎక్కడికెక్కడికే గ్రామ స్థాయిలో నుండి దేశ స్థాయిలోకి విరోధులు మార్చబడుతున్నారు, విరోధ భావముగా ఉంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ మంచి మార్గం ఏమాత్రము ఆగిపోదు. ఎవరైనా ఆపాలని చెప్పేసి అంటే ఇది ఆగదు. ఎందుకంటే ప్రతి మంచికి ఓటు ముందే ఉంటుంది అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎందుకంటే న్యాయమే గెలుస్తుంది కానీ అన్యాయం గెలవదు. చివరికి ఏం గెలుస్తుంది చెప్పండి? న్యాయమే గెలుస్తుంది. చివరికి మంచే గెలుస్తుంది, చివరికి మంచే నిలబడుతుంది. అందుకనే నేటికి ఎన్నో శ్రమలు వచ్చిన, ఎంతోమంది ఊచకోత కోసిన క్రైస్తవులను ఎంతో రీతిగా బాధ పెట్టిన, ఎన్నో శ్రమలకు అప్పచెప్పిన, ఎన్నో రకాలుగా ఇబ్బంది పాలు చేసిన, ఎలా చేశారో తెలుసా? భయంకరంగా సింహాల బోన్లో వేశారు, సింహాలకు అప్పచెప్పారు. అర్థమవుతుందా? భయంకరంగా హింసించారు, ఎండలో కర్రలకు కట్టి చెట్లకు కట్టి ఎండలో అలాగ ఉంచారు. ఎన్నో రకాలుగా ఎన్నో హింసలు చేశారంటే ఎన్ని చేసినా కూడా ఈ మార్గము ముందు కొనసాగిపోతూనే ఉంది. ఎందుకంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు. ఒకవేళ విరోధి ఉన్నప్పటికీ కూడా దేవుడు అందులోంచి తప్పించి ఒక మంచి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఒకవేళ వాళ్ళ ద్వారా కాకపోయినా వాళ్ళకి విరోధులైన దేవుడు ఏం చేస్తాడంటే ఇంకొకరిని లేవనెత్తుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మొట్టమొదట యెరూషలేములో జరిగినటువంటి వ్యతిరేకత ఈ రోజున ప్రపంచమంతటా కూడా సువార్త ప్రకటన చేయడానికి అవకాశం కలిగిందనమాట. ఆ రోజున టైటస్ వచ్చి భయంకరమైనటువంటి యుద్ధం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. యేసు ప్రభు వెళ్ళిన తర్వాత 70వ సంవత్సరంలో భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా అన్ని ప్రాంతాలకు వెళ్ళారు. ఆ సమయంలోనే మన ప్రాంతానికి కూడా ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరే తోమా. ఈ విరోధ భావము రావడానికి కూడా, ఈ విరోధ భావం కలగడం కూడా క్రైస్తవులకు మేలే. కొన్ని సందర్భాలలో నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మన మీదకి ఇలా విరోధ భావము కలగడానికి కూడా మనకి మేలే. ఆ రోజు అక్కడ ఆ విరోధ భావం కలిగిన తర్వాతే ప్రపంచమంతా కూడా యూదులు చెదిరిపోయి ఏం చేశారు? వాళ్ళు దేవుని యొక్క ప్రేమ సువార్తను ప్రకటన చేశారు. అది వాళ్ళు చెదిరిపోలేదు అనుకోండి, అక్కడే ఉండేవాళ్ళు. ప్రపంచమంతటా సువార్త ప్రకటన చేయబడేది కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని సందర్భాలలో మనకి వ్యతిరేక భావన విరోధం కలిగినప్పుడు మనం దీన్ని బట్టి మనం ఏమాత్రం కృంగిపోవాల్సిన పని లేదు. నేను యేసు ప్రభు నమ్ముకుంటే ఎందుకు మా భర్త ఒప్పుకోవట్లేదు, ఎందుకు మా భార్య సహకరించట్లేదు, ఎందుకు నా పిల్లలే వ్యతిరేకంగా ఉన్నారు, నా బంధువులే వ్యతిరేకంగా ఉన్నారు, ఎందుకు విరోధులుగా మార్చబడుతున్నారు, ఎందుకు ఎగతాళి చేస్తున్నారు, ఎందుకు హేళన చేస్తున్నారు అని చెప్పేసి మనం ఏమాత్రం చింతపడడానికి వీల్లేదు. ఎవరెన్ని మాటలు మాట్లాడుకున్నా, ఎవరు ఎన్ని విధాలుగా విరోధభావం కలిగినప్పటికీ కూడా, భర్త కానీ భార్య కానీ బిడ్డలు కానీ ఎవరైనా విరోధభావం కలిగినప్పటికీ కూడా మనం వారి వైపు చూడాల్సిన పని లేదు. ఎందుకంటే మన పక్షమున ఉండేటువంటి దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఆయన ఒకవేళ వాళ్ళు విరోధంగా లేచి మనలను రకరకాలుగా మాట్లాడినా, త్రోసివేసిన వెలివేసిన, ఆయన మాత్రం మనలను త్రోసివేసే దేవుడు కాదు. సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ప్రార్థన చేస్తే మరొక అతను పుట్టాడు, సాధు కిషన్ సింగ్ అనేటువంటి ఒక ఆయన పుట్టాడు. వాళ్ళకి పిల్లలు లేరు, ఆస్తి బాగుంది, చాలా ఉన్నతమైనటువంటి కుటుంబం. వాళ్ళు సిక్కులు, ఒకే ఒక కుమారుడు. అప్పట్లోనే అద్దాల మేళలో ఉండేవాళ్ళు, అంత గొప్ప ఆస్తిపరులు.
ఆ బిడ్డ వాస్తవానికి ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా పుట్టాడు. కానీ తండ్రి మాత్రం ప్రార్థన అంటే ఒప్పుకునేవాడు కాదు. అసలు ఆ కుమారుడు పుట్టిందే ఎలా పుట్టాడు? ప్రార్థన ద్వారా పుట్టాడు. కానీ ప్రార్థన అంటే ఒప్పుకునేవాడు కాదు వాళ్ళ తండ్రి. చక్కగా మంచిగా చదివించాడు. యవనస్తుడు మంచిగా బాగా ఎదుగుతూ ఉన్నాడు. ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ చెప్తూ ఉంది, దేవుని మాటలు చెప్తూ ఉంది, ఈ బాలుడైతే ప్రార్థన చేస్తే పుట్టినటువంటి బాలుడే కానీ చిన్నతనంలో మూర్ఖత్వంగా అనేకమైనటువంటి చెడు పనులు చేస్తూ ఉన్నాడు. అయినా టీచర్ మంచి మనసుతో ఆమె దేవుని యొక్క మాటలు చెప్తా ఉన్నదనమాట. నువ్వు ప్రార్థన చేస్తే పుట్టావు, నువ్వు వాగ్దాన పుత్రుడివి, నీవు నీ తల్లి వల్లే మంచిగా ఉండాలి, మంచి ప్రార్థనా పరుడుగా ఉండాలని చెప్పేసి చెప్పేటువంటి సమయాల్లో చిన్నపిల్లడు కదా, అర్థం కాలేదు. అదేవిధంగా తల్లి కూడా ఆ విధంగానే చెప్తూ ఉంటుంది, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే పుట్టినటువంటి వాడువు, నువ్వు యేసుప్రభుని నమ్ముకొని నీ జీవితంలో యేసుప్రభు నువ్వు కలిగి ఉండాలని చెప్పేసి ఆమె చెప్తూ ఉండేది. కానీ అందుకు వ్యతిరేకంగా తన తండ్రి ఒప్పుకునేవాడు కాదు. స్కూల్కి అయితే పంపించేవాడు, కానీ స్కూల్లో జరిగేటువంటి ప్రేయర్లో ఉండడానికి వీల్లేదని చెప్పేసి, ఇక మరొక సందర్భంలో అయితే అసలు ఈ స్కూల్లో మా పిల్లవాడిని ఉంచితే వీడు క్రైస్తవుడిగా మారిపోయేటట్టు ఉన్నాడని చెప్పేసి స్కూలే మార్చి పడేశాడు. తన యొక్క అల్లారి చిల్లర జీవితాన్ని తండ్రి మార్చలేదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా యేసయ్య మార్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు దైవ సేవకుడు వచ్చి వారి కోసం ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ దైవ సేవకుడిని వాళ్ళు రకరకాలుగా కొట్టి హింసించినట్లుగా ఆ బుక్లో రాశారు. అదేవిధంగా ఆ టీచర్ గారు కూడా ఒక సందర్భంలో వారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్న సమయంలో వాళ్ళ తండ్రి టీచర్ గారిని చంపేస్తాడు. నీ వల్లే మా వాడు ఇట్లా మారిపోతున్నాడు అని చెప్పి. అరే, చెడిపోయినటువంటి వాడిని మంచి మార్గంలో నడిపిస్తుంటే కుటుంబానికి అదేవిధంగా స్కూల్లో పిల్లలకి వ్యతిరేకంగా చెడు మార్గంలో నడుస్తున్నటువంటి ఆ పిల్లవాడిని మంచి మార్గంలో నడిపిస్తుంటే ఆ తండ్రి ఏం చేశారంటే వీళ్ళు మతం మారుస్తున్నారు అనేటువంటి కోపంతో టీచర్ గారిని చంపేశాడు. ఆ తర్వాత ఒక సందర్భంలో తన తల్లి కూడా ఆ విధంగా రహస్యంగా బైబిల్ వాక్యాలు చెబుతూ బైబిల్ని చదివిస్తున్న సమయంలో తండ్రికి తెలిసింది. తల్లిని కూడా ఏం చేశాడంటే, అంటే తన భార్యను కూడా ఏం చేశాడంటే ఒక గదిలో బంధించి నువ్వు కుమారుడితో మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పేసి ఒక గదిలో బంధించేశాడు. ఆ పిల్లవాడిని కూడా ఇంకో గదిలో బంధించేశారు. ఇంక మీరు ఎవరు కూడా ఒకరినొకరు మాట్లాడుకోవడానికి వీల్లేదు. చూసారా, తండ్రే విరోధంగా అసలు ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఎవరి ద్వారా కార్యం జరిగింది. చాలా కాలం పిల్లలు లేకపోతే ఒక దైవ సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు ప్రేమించి ఆ కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని ఎలా పెంచాలి, తల్లి అయితే దేవుని కొరకే పెంచాలని చెప్పేసి ఆశ కలిగింది. తండ్రి అయితే వీడు ఆ మార్గంలోకి వెళ్ళడానికి వీళ్ళు, అంటే దేవుని ద్వారా అయితే మేలైతే పొందుకోవచ్చు, కానీ దేవునికి మాత్రం ఉపయోగపడకూడదు. తండ్రి యొక్క ఆలోచన. వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి బంధువులు తెలుసుకొని ఎంతకాలం వీళ్ళు ఇలా బంధించబడి ఉంటారని చెప్పేసి వాళ్ళకి ఆహారం లేదు, నీరు లేదు, ఆ విధంగా బంధించాడు. ఇది బంధువులు తెలుసుకొని వచ్చి వారిద్దరిని కూడా విడిపించిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళ తండ్రి రకరకాలుగా హింస పెట్టాడు. తండ్రే విరోధంగా మార్చబడ్డాడు. తర్వాత తన తల్లి చెప్పేటువంటి మాటలు, తర్వాత బైబిల్ గ్రంథంలో చదివినటువంటి మాటలు అతను తెలుసుకొని నిజంగా నేను ప్రభు పరిచర్య చేయాలని, నేను ప్రభుకి ఉపయోగపడాలని చెప్పేసి ఆలోచన చేసి ఇక అతడు అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు. అప్పటి నుంచి తండ్రి ఇంకా భయంకరంగా కుమారునికి విరోధిగా మార్చబడ్డాడు. ఇతడు బయటికి వెళ్ళి చక్కగా ప్రభు సువార్తను ప్రకటన చేస్తున్నటువంటి సమయంలో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే అవన్నీ కూడా చూసిన వారు, విన్నటువంటి వారు వచ్చి మీ కుమారుడు ఇదిగో పలానా చోట ఇలా చేస్తున్నాడు, ఏంటి ఆ తక్కువ మతస్థుల్లోకి చేరాడు, నీ కుమారుడు ఏంటి అలా చేస్తున్నాడు, నీ కుమారుడు నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నావు, ఎందుకు వాడిని అట్లా విడిచిపెట్టావు? అది మన దేశానికి సంబంధించింది కాదు, మన ప్రాంతానికి సంబంధించి కాదు, అది మన మతము కాదు.
మనకున్నటువంటి పరువు వీడు తీసేస్తున్నాడు, మనకున్న విలువ ఏదైనా తీసేస్తున్నాడు, నువ్వు ఎందుకు అలా విడిచిపెట్టావని చెప్పేసి అన్నప్పుడు అతడు ఏం చేశాడంటే ఒక రోజున తన కుమారుని పిలిచాడు. అయ్యా, మా అబ్బాయిని చూడాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది, ఆశగా ఉంది, నన్ను ఒకసారి అబ్బాయిని పిలిపించండి అని చెప్పేసి అంటే వచ్చి చెప్పారు. అయ్యా, నీ తండ్రి రమ్మంటున్నారని చెప్పేసి అంటే వెళ్ళాడు. అయ్యా, ఈ ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా నీయే, ఇవన్నీ నేను నీకు ఇస్తాను, దయచేసి మన కుటుంబం ఒక విలువైనటువంటి కుటుంబం, నువ్వు చేస్తున్నటువంటి ఈ పని మన వాళ్ళకి ఎవరికి కూడా నచ్చట్లేదు, నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు, ఇదంతా కూడా నువ్వు మానివేసేయాలి. చూడు, నీకు ఏమి తక్కువ, ఏమి లేనివాడిగా వీధిలో ఉండే తిరుగుతూ ఉన్నావు, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటున్నావు, ఎవరు ఏదో పెడితే తింటున్నావు, నీవు ఇంత స్థితిలో ఉండి, ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి నీకు అలాంటి పని ఎందుకయ్యా అని చెప్పేసి అంటే నాకు అవన్నీ కూడా అవసరం లేదు అని చెప్పేశారు. ఇట్లా విధంగా ఎన్ని చెప్తున్నా మాట్లాడలేదు అని చెప్పేసి ఏం చేశారంటే తన పని వారిని పిలిచి, వీడు అన్నం తినేటప్పుడు ఇది ఈ విషయం అన్నంలో కలిపేయండి అని చెప్పేసి విషం పెట్టి భోజనం పెట్టారు. భోజనం చేసి ఇక నేను వెళ్ళిపోతున్నాను, నేను ఇక్కడ ఉండలేదని చెప్పేసి వెళుతూ ట్రైన్ ఎక్కాడు. భయంకరమైనటువంటి కడుపులు నొప్పి ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఆలోచన చేస్తే తిన్నది అంతా కూడా వాంతి అయిపోయింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి వారే అక్కడ స్టేషన్లో ఏంటని చూపిస్తే తిన్న ఆహారం విషంగా మారిందని చెప్పేసి అన్నారు. వాళ్ళ నాన్నగారే ఆ విషయాన్ని పెట్టాడు. ఎందుకంటే వీడు చెబితే వింటలేదు, ఇట్లా విషం తినన్న చచ్చిపోతాడని చెప్పేసి తండ్రే కుమారుడికి ఎలా ఉన్నాడు చెప్పండి, విరోధిగా మారిపోయాడు. ఆ తర్వాత ఇలా మాట అంటలేదని చెప్పేసి మరొకసారి తన బంధువుల యొక్క కుమార్తెను ఎరగా చేశాడు. అయినా ఆమెకు కూడా లొంగకుండా అతడు తప్పించుకున్నాడు. కుటుంబంలో ఉన్నటువంటి వారు, తన తండ్రి, అదేవిధంగా తన బంధువులు, తన స్నేహితులు విరోధంగా ఉన్నప్పటికీ కూడా తాను ఏదైతే చేయాలని చెప్పేసి అనుకున్నాడో, ఏది చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు, ఏ ప్రభు కొరకైతే బ్రతకాలని చెప్పేసి అతడు కంకణం కట్టుకున్నాడు, ఆ మార్గంలోనే తాను చనిపోయేంత వరకు జీవించడే తప్ప తన తండ్రి, తన వారు ఎందరు విరోధంగా ఉన్న వారిని అతడు ఏమీ కూడా చేయకుండా, ఇంకా వాళ్ళు అనేక రకాలుగా విరోధులుగా ఉండి చేసినప్పటికీ కూడా వాటిని కూడా సహించుకొని ఓర్చుకొని ప్రభు కొరకు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కొరకు జీవించాడు, బలమైనటువంటి సాధనంగా మార్చబడ్డాడు. అనేక ప్రాంతాలు వెళ్ళి అనేక మందికి ప్రేమ సువార్తను ప్రకటన చేశాడు. అన్ని ప్రాంతాలకు తిరిగి చక్కగా దేవుని గురించి అనేకులకు తెలియజేశాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేశాడు. ఎంతోమందిని, లక్షల మందిని ప్రభువైకి నడిపించాడు. కానీ తన జీవితంలో కొన్ని సందర్భాల్లో వస్త్రాలు లేవు, కొన్ని సందర్భాల్లో ఆహారం లేదు, కొన్ని సందర్భాల్లో పడుకోవడానికి స్థలం కూడా ఉండేది కాదు. భయంకరమైనటువంటి మంచులో అల్లాడుతూ ఉండేవాడు, చలిలో అల్లాడుతూ ఉండేవాడు. అయినప్పటికీ కూడా ఇన్ని భయంకరమైనటువంటి కష్టాలలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఎప్పుడు వ్యతిరేకంగా విరోధి అవ్వలేదు, దేవుని యొక్క సన్నిధిలో ఎవరికి వ్యతిరేకంగా మార్చబడలేదు. చక్కగా తన యొక్క జీవితంలో ఎందరూ తనకి వ్యతిరేకంగా ఉన్నా తాను మాత్రము ప్రభు సన్నిధిలో ప్రభుకి నమ్మకస్తుడిగా జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ రోజున మనకు అంత విరోధమైనటువంటి పరిస్థితులు లేవు. కానీ ఒకవేళ విరోధమైనటువంటి భావాలు మనకు కలిగినా, మనవారే మనలను ఆ విధంగా రకరకాలుగా చేసినప్పటికీ కూడా, ఎవరు ఎన్ని విధాలుగా విరోధులుగా లేచినా కూడా మనం నమ్ముకున్నటువంటి ప్రభుని మనం ఏమాత్రం విడిచిపెట్టడానికి వీల్లేదు. అవసరమైతే మన ప్రాణాలైనా సమర్పించవచ్చు. ఎందుకంటే మన విరోధులు ఒకవేళ మనల్ని బాధ పెట్టేది, మనల్ని కష్టపెట్టేది కేవలం ఈ శరీరాన్నే తప్ప మన ఆత్మను వారు ఏమీ కూడా చేయలేరు. అందుకనే యేసయ్య అంటాడు, దేహాన్ని బాధ పెట్టేటువంటి వాడిని బట్టి మీరు ఏమాత్రం బాధపడాల్సిన పని లేదు, వారికి మీరు భయపడాల్సిన పని లేదు. దేహమును ఆత్మను రెండిటిని నరకంలో బాధ పెట్టేటువంటి, లేకపోతే బాధ పెట్టేటువంటి దేవునికే మీరు భయపడాలి. అర్థమవుతుందా? మనకు విరోధంగా ఎవరు లేచినా మన దేహానికి ఏదైనా హాని చేయగలుగుతారు, కానీ మన ఆత్మకు ఏ హాని కూడా చేయలేరు. ఎందుకంటే మన పక్షమున ఎవరున్నారు చెప్పండి? మన పక్షమున మనం నమ్మినటువంటి దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఈ హామాను కూడా ఇప్పుడు ఎవరికి విరోధంగా ఉన్నాడంటే ఒక మొర్దుకైగే కాదు, ఒక్కడికుంటే ఇబ్బంది ఏమి లేదు, కానీ అసలు యూదా యూదులందరికీ కూడా ఇతడు వ్యతిరేకంగా విరోధిగా మార్చబడ్డాడు. వీళ్ళందరిని కూడా నేను చంపివేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాడు. దేనికి? ఆజ్ఞలు జారీ చేశాడు, ముద్రలు కూడా ముద్రించబడ్డాయి. ఒకరోజు కూడా ప్రకటన చేశాడు, వీళ్ళందరినీ కూడా సంహరించాలి. విరోధి ఏం చేశారు? వాళ్ళు తన ఉద్యోగానికి ఏమైనా అడ్డం వచ్చారా? అడ్డం రాలేదు. తన కుటుంబాన్ని ఏమైనా చెరిపేశారా? చెరిపివేయలేదు. తన వ్యాపారానికి ఏమైనా అడ్డుపడ్డారా? అడ్డుపడలేదు. తనకున్నటువంటి ఆస్తులు ఏమైనా దోచుకున్నారా? ఏమీ చేయలేదు, ఏమీ చేయాల. కానీ ఏమీ చేయకుండానే మొర్దుకై అతనికి నమస్కారం చేయలేదు అనేటువంటి ఒకే ఒక కారణం చేత అతనితో పాటు ఉన్నటువంటి తన వారందరిని కూడా చంపాలని ఒక ప్లాన్ వేసాడు. ఏమండి, నమస్కారం పెట్టకపోతే చంపేయాలా? నమస్కారం పెట్టకపోతే చంపేయాలా? చిన్న కారణమే కదా, చిన్న పనే కదా. అతను ఎందుకు నమస్కారం పెట్టలేదంటే, నేను నా దేవునికి తప్ప ఇంకొకరికి నేను మొక్కను. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నాకు తప్ప మీరు ఎవరికి మొక్కడానికి వీల్లేదు. కొన్ని సందర్భాల్లో మనం కూడా చూస్తూ ఉంటాం. యోహాను కూడా దర్శనంలో చూస్తూ దేవదూత కాళ్ళ మీద పడినప్పుడు దేవదూత అంటాడు, నువ్వు నా కాళ్ళ మీద కూడా పడాల్సిందే, నాకు కాదు నువ్వు నమస్కరించాలి. నువ్వు నేను మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆయనకి నమస్కారం చేయాలని చెప్పేసి అంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నేను నా దేవునికే నమస్కారం చేస్తాను. నువ్వు ఆఫ్టర్ ఆల్ నేను ఒకటే. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నేను ఉద్యోగం చేస్తున్నా. కాకపోతే నువ్వు పెద్ద ఉద్యోగం చేస్తున్నా, నేను చిన్నది చేస్తున్నాను. అయితే నేను నీకు కాదు కానీ నమస్కారం చేసేది నేను మా దేవునికి నేను నమస్కారం చేస్తాను. ఆ చిన్న కారణం చేత తన కుటుంబానికి, తన జాతికి మొత్తానికి కూడా హామాను ఎలాగా ఉన్నాడంటే విరోధిగా మార్చబడ్డాడు. అయితే అతడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి విరోధే కానీ వారి పక్షమున ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? వారు నమ్మినటువంటి దేవుడు వారి పక్షమున ఉన్నాడు. ఆ విషయం ఎవరికి తెలియదు? చెప్పండి, ఎవరికి తెలీదు? ఈరోజు కూడా చాలామందికి తెలియట్లేదు. మన పక్షమున సజీవుడైనటువంటి దేవుడు ఉన్నాడని చెప్పేసి ఈరోజు చాలామంది తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మన పక్షమున ఆయన నుండి అనేకమైన గొప్ప కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే వీళ్ళు కొట్టినా కొట్టరు, తిట్టినా తిట్టరు, ఏది చేసినా వాళ్ళు క్రైస్తవులు సైలెంట్గా ఉంటారు, ఏం చేయరు అనేటువంటి విధానంతో ఏం చేస్తూ ఉంటారంటే పైకి వస్తూ ఉంటారు అనమాట. అర్థమైంది? అదే కొంతమంది అంటారు, రే నువ్వు మెదలకుండా ఉన్నంతకాలం వాళ్ళు పైకి వస్తారా, నువ్వు కూడా ఏం చేయాలి, నువ్వు కూడా తిరగబడితే వాళ్ళు నీ దగ్గరికి రారు. నువ్వు మెలకుండా ఉంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, పైకి వస్తూ ఉంటారని చెప్పేసి అంటారు. కానీ మనది అది కాదు కదా. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, మీరు ఒక చెంప కొడితే, మిమ్మల్ని ఒక చెంప కొడితే ఏం చెప్పమన్నాడు చెప్పండి, మాట్లాడండి. ఒక చెంప కొడితే ఇంకో చెంప కొట్టమన్నాడా? చూపించారు మరి మీరు ఎప్పుడన్నా? చూపించారా? అటు చూపిస్తే మీ భర్తలందరూ ఎటు ఉండేవాళ్ళే. చూపించలే మీరు. అయ్యా చూపిస్తున్నా అయినా మారలేదంటారా? సరే, అది వేరే విషయం. ముందు చూపిస్తున్నారా? ఒక మాట అన్నాడు అనుకోండి, ఓర్చుకోగలుగుతున్నారా? ఒక మాట అన్నాడు అనుకోండి, సహించుకోగలుగుతున్నారా? అంటే క్రీస్తు ప్రేమను మనం చూపించగలుగుతున్నామా? ఆ క్రీస్తు యొక్క కార్యాలు వారు మన పట్ల చూడగలుగుతున్నారా? మనలో వారు యేసయ్యను చూడగలుగుతున్నారా? చూడగలిగితే ఖచ్చితంగా వారు కూడా రక్షణ పొందుతారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమన్నాడు కనుక మన క్రైస్తవులు అలాగా చేస్తారు. కానీ దాన్ని వాళ్ళు సులకనగా చూసుకొని వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పేసి అనేకులు మనకి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు, వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు, వ్యతిరేకంగా దైవ సేవకులను చంపుతూ ఉన్నారు, వ్యతిరేకంగా విరోధులైపోయి మందిరాలను కూలగొడుతున్నారు, వ్యతిరేకంగా క్రైస్తవులను హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, రకరకాలుగా జైలు పాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ మార్గం అనేది ప్రచురపరచబడుతూనే ఉంది. యేసయ్య వచ్చేంత వరకు అది ప్రచురపరచబడుతూనే ఉంది. ఎంతమంది విరోధులు వచ్చినా ఆయనే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించిన పాడదాం. కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతమునే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక మనం ఆయన ఏమాత్రం విడిచిపెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక సమర్పణతో, ఒక సమర్పణమైనటువంటి జీవితం కలిగి మనం జీవించాలి. అందుకని నాగటి మీద చేయి వేసిన వాడు వెనక తిరిగి చూడకూడదు. మనం ప్రభువుని నమ్మాం. నా ఆత్మను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళేది యేసయ్య అని చెప్పేసి మనం నమ్మాం, విశ్వసించాం. మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. అయితే నమ్మిన తర్వాత ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు, మన కుటుంబస్తులే మనకు విరోధంగా మార్చబడి అనేక రకాలుగా హింసిస్తున్నారు, మాటలతో బాధ పెడుతున్నారు. అయినప్పటికీ కూడా ఆ ప్రభును మనం విడిచిపెట్టాల్సిన పని. ఎందుకంటే మనకి ఎందరు విరోధులు ఉన్నా మన పక్షమున ఎవరున్నారంటే మనం నమ్మినటువంటి యేసయ్య ఉన్నాడు. చెప్పండి, ఎవరున్నారు? మనం నమ్మిన ఎవరి పక్షాన ఉన్నాడు చెప్పండి? మన పక్షమున ఆయన మన పక్షం ఉండగా మనకి విరోధులు ఎవరండి? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన పక్షాన నుండి కత్తులతోనో లేకపోతే ఈటెలతోనో మన పక్షాన యుద్ధం చేసేవాడు కాదు. అర్థమవుతుందా? కత్తులతో ఈటెలతో మన పక్షాన ఆయన ఉండి అలా యుద్ధం చేసేవాడు కాదు. ఆయన చేసే రీతిలో ఆయన ఏం చేస్తూ ఉంటాడు? చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఇదిగో మాకు విరోధి ఉన్నాడు. ఎవరా విరోధి? హామాను. ఏంటి? మా జాతిని అంతటిని కూడా చంపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏం చేశారు? ఏమీ చేయలేదయ్యా. హామాను కానీ తన కుటుంబానికి మీ జాతి ఏమన్నా చేసిందా? ఏం చేయలేదు. మాకు ఒకే ఒకడు విరోధి. చెప్తున్నటువంటి సమయంలో ఆ మాటలు విన్నాడు. తర్వాత రాజు ఆ తోటలకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హామాన్ ఏం చేస్తున్నాడంటే రాణిని బలవంతం చేస్తూ ఉన్నాడంట. రాణి చెప్పేసింది అన్నమాట. ఎవరు?
6వ వచనం మనం చూస్తే, ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అని. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడయను. రాజు ఆగ్రహముంది ద్రాక్షరసపు విందును విడిచి నగర వనమునకు పోయాను. అయితే రాజు తనకు ఏదో హాని చేయనుద్దేశించిన హామాను తెలుసుకొని రాయణైన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచాను. తన ప్రాణం విషయమై ఎస్తేరు చెప్పింది, అయ్యా అదిగో మా విరోధి ఎవరో కాదు, ఇప్పటి వరకు నేను విరోధి అని చెప్పాను కదా, మాకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి అన్నారు కదా, ఎవరో కాదు నీ దగ్గర ఉన్నటువంటి ఈ హామానే అని చెప్పేసి అనగానే రాజుగారికి కోపం వచ్చేసిందంట. అరే వీడు ఇంతకాలం నాతోనే ఉండి నా దగ్గర ఎంగిలి మెతుకులు తింటూ నా దగ్గర ఉద్యోగం చేస్తూ నా ద్వారా బ్రతుకుతూ వీడు నాకు మేలు చేసేటువంటి జాతికి వ్యతిరేకంగా వీడు చేస్తా ఉన్నాడని చెప్పేసి కోపం తెచ్చుకొని ఆ సమయంలో ఏం చేయలేక వనంలోనికి వెళ్ళిపోయాడంట. మరల వచ్చేపాటికి హామాన్ ఏం చేస్తుందంటే రాణి కాళ్ళ దగ్గర బ్రతిమలాడుతూ ఉన్నారు, అమ్మ నీవే నా ప్రాణాన్ని కాపాడాలి. వెంటనే చూశాడు, తను లేనటువంటి సమయంలో హామాను రాణి బలవంతం చేస్తున్నాడని చెప్పేసి వెంటనే బయట ఎవరున్నారు వచ్చేసారు, వీడిని తీసుకెళ్ళండి. తర్వాత విషయం అంతా కూడా చెప్పారు, అయ్యా నిన్ను నీ కుటుంబాన్ని చక్కగా సంరక్షిస్తుంటే, మన దేశానికి వీళ్ళు మంచి పనులు చేస్తుంటే, మన రాష్ట్రానికి మంచి పనులు చేస్తుంటే, మన గ్రామానికి మంచి సేవ చేస్తుంటే, యూదులు మన పక్షమున దేవునికి ప్రార్థన చేసి ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామంటే యూదులను బట్టేనయ్యా. ఆ యూదులే కారణం. వారు తమ దేవునికి నీ గురించి, నీతో పాటు ఉద్యోగం చేసేటువంటి వారి గురించి, నీ బంధువుల గురించి, స్నేహితులు, మనందరి గురించి ప్రార్థన చేస్తూ మన క్షేమమును కోరేటువంటి వారయ్యా. వాళ్ళు మంచి వాళ్ళయ్యా. అలాంటి వారిని చంపాలని, నీ ప్రాణాన్ని కాపాడేటువంటి ఆ మొద్దుకని కూడా చంపాలని చెప్పేసి ఈ హామాను కుట్ర చేసి తన ఇంటి వద్ద ఉరి ఏర్పాటు చేశాడయ్యా అని చెప్పేసి అనగానే, అరే మనకింత మంచి చేస్తున్నటువంటి వారిని చంపాలని, వాళ్ళు ప్రాణం తీయాలని చెప్పేసి దుష్టుడు అంటున్నారా? అదిగో వీటిని తీసుకెళ్ళి దాని మీద ఉరి తీయండి. ఎవరున్నారండి వారి పక్షాన? చెప్పండి. యూదుల పక్షాన ఎవరున్నారు? ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు? ఏ కత్తి ఉంది? ఏ ఈట ఉంది? ఏ బాంబులు ఉన్నాయి? చెప్పండి. ఏ వేట గొడవలు ఉన్నాయి? ఏమి లేదు. వారి పక్షాన ఎవరున్నారు చెప్పండి? ఇట్లుండగా ఏ మందము, ఆయన మన పక్షమున ఉండగా మనకి వాళ్ళు ఏం చేయలేదండి. హామాన్ని పొడవలేదు, హామాన్ని కొట్టలేదు, హామాన్ మీద కేసులు పెట్టలేదు, లేకపోతే హామాన్ మీద కంప్లైంట్ ఇవ్వలేదు, హామాన్ని రకరకాలుగా హింసించడం, వారి కుటుంబాన్ని పాడు చేయటం ఏమీ చేయలే. వాళ్ళు చేసింది ఒకటే, అయ్యా మా విరోధి ఇదిగో వీడు ఇలా చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే దేవునికి ప్రార్థన చేశారు, అంతే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏం చేశారు చెప్పండి? వాళ్ళు కేవలము ప్రార్థన చేశారు తప్ప హామాన్ని వాళ్ళు ఏమీ కూడా చేయలేదు. ఈ రోజున నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉంటున్నారో వారి కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, మీ శత్రువుల కోసం మీరు, శత్రువు అంటే ఎవరు? విరోధన్నా శత్రువు అన్న ఒకటనమాట. అందుకని ఆయన చెప్పాడు, మీ శత్రువుల కోసం మీరు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏం చేయాలంట? చెప్పాలి గట్టిగా. మిమ్మల్ని హింసించు వారి కొరకు కూడా మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. మిమ్మల్ని దూషించేటువంటి వారి కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. మిమ్మల్ని నిందించేటువంటి వారి కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. మిమ్మల్ని కష్టపెట్టి బాధ పెట్టేటువంటి వారి కొరకు మీరేం చేయాలంటే ప్రార్థన చేయాలి. చేస్తున్నారా? భౌతికంగా మనకి ఎవరు విరోధులు ఉన్నా మనం సైలెంట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థనే. మీరు మనుషుల దగ్గరికి వచ్చి ఇదిగో వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఉంటున్నారు, వీళ్ళు మాకు వ్యతిరేకంగా ఉంటున్నారని చెప్పేసి ఎవరి గురించి మనం చెప్పాల్సిన పని లేదు, అవసరం లేదు. మనుషులు చెప్పుకుంటే ఉపయోగం లేదు. కానీ మనం ఎవరికి చెప్పాలి చెప్పండి? ఎవరు వ్యతిరేకంగా ఉన్నా మనం దేవునికి చెప్తే మన పక్షమున ఎవరున్నారు చెప్పండి? ఆయన ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన కత్తులతో, లేకపోతే ఈటెలతో, లేకపోతే బాంబులతో, ఇంకా రకరకాల ఆయుధాలతో ఆయన యుద్ధం చేసేవాడు కాదు. ఆ మాట దావీదు అంటాడు. చూడండి, మనం మొదటి సమూయేలు గ్రంథం చూడండి త్వరగా 17:47 మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 17:47 చూస్తే అక్కడ మాట
అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మా దేవుడు కత్తులతో ఈటెలతో యుద్ధం చేసేవాడు కాదు. ఆయన యుద్ధం వేరుగా ఉంటుంది, సపరేట్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ సమయంలో యుద్ధం మాత్రం ఆయనదే, కానీ యుద్ధం మాత్రం ఆయన కట్టెలతో ఈటెలతో చేసేవాడు, కత్తులతో ఈటెలతో చేసేవాడు కాదు. యుద్ధం చేస్తాడు, కానీ మనుషులు ఉపయోగించేటువంటి ఆయుధాలు ఆయన ఏమాత్రం ఉపయోగించడు. మనుషుల యొక్క పద్ధతులు ఆయన ఏమాత్రం కూడా ఉపయోగించడు. ఎందుకంటే ఆయన దేవుడు. మనుషుల పద్ధతులు అవసరం లేదు. తన శక్తితో దేవుని బిడ్డల పక్షాన ఆయన ఏం చేస్తాడంటే కార్యాలు చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధపడబాకు. నేను ఒక్కడే, నాకు అందరూ విరోధంగా ఉన్నారు. నా కుటుంబంలో నేను ఒక్కడే, నాకు అందరూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను ఒక్కదాన్నే, నా వారందరూ కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నారు. భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. దానియేలు ఒక్కడే, అందరు విరోధులు అయిపోయారు, బాధపడలా. సింహాల బోను తెలుసు, బాధపడలా. అందరూ వ్యతిరేకంగా కుట్ర పన్నారు తెలుసు, బాధపడలా. చక్కగా సింహాల బోన్లోనికి వెళ్ళాడు, ప్రశాంతంగా అక్కడ దేవునితో గడిపాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. రోజు ఆ రాజ్య సంబంధమైనటువంటి లెక్కలతో రోజు బిజీగా ఉండేటువంటి అతడు, రెస్ట్ లేకుండా పనిచేసేటువంటి అతడు చక్కగా రాత్రి అంతా కూడా ఏం చేశాడంట, మంచిగా రెస్ట్ తీసుకున్నాడు. అందరు వ్యతిరేకులే, ఒక్కడే సింగిల్ మ్యాన్. అర్థమవుతుందా? ఒక్కడే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏం చేయలేదు ఆయన, కంప్లైంట్లు ఇవ్వలేదు, లేకపోతే ఇంకోటి ఏం చేయాలి, జస్ట్ ప్రార్థన చేశాడు అంతే. ఆయన పక్షమున ఉన్నటువంటి దేవుడే నిజమైన దేవుడు అని చెప్పేసి ప్రపంచానికి తెలియజేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మన వాళ్ళు కూడా తెలుసుకోవాలి, వాళ్ళ పక్షంలో ఉన్నటువంటి దేవుడే గొప్ప దేవుడు అని తెలుసుకోవాలి. ఆ విధంగా మనం ప్రవర్తించాలి తప్ప క్రైస్తవులైన మనము మనకి విరోధంగా ఉన్నటువంటి వారికి మనం కూడా విరోధంగా ఉండటానికి వీల్లేదు. విరోధంగా మాట్లాడే వారికి మనం విరోధంగా మాట్లాడకూడదు. విరోధంగా మనల్ని కొట్టేటువంటి వారిని మనం విరోధంగా మరలా మనం కొట్టడానికి వీల్లేదు. మనం నమ్మినటువంటి దేవుడు నిజమైన దేవుడు అని మన ద్వారా వారు విరోధులు తెలుసుకోవాలి, విరోధులు మార్చబడాలి, విరోధులు ప్రభు వైపు నడిపించబడాలి. ఇంత చేస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళు మనసులో కరిగిపోవాలి. ఆ విధంగా క్రైస్తుడు అనేటువంటి వాడు భూమి మీద నిలబడాలి ప్రభు కోసం. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అంతేగాని ప్రతి చిన్నదానికి ప్రతి చేమ చుట్టుకోమంటే వాళ్ళకి మన విరోధులుగా వ్యతిరేకంగా ఉంటే వాళ్ళకి మనకి తేడా ఏముంది చెప్పండి? తేడా ఉందా? వాళ్ళకి మనకి తేడా ఏముంది? అలా విడిచిపెడితే ఈ రోజున పెట్టిరేగిపోతారని కొంతమంది వాళ్ళ మీద విరోధంగా ఉంటున్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధులు ఉంటారు, ఖచ్చితంగా విరోధి ఉంటాడు. ఎందుకంటే మొట్టమొదటి అపవాదే మనకి విరోధి. వాడే మనుషుల్లో దూరం చేస్తూ ఉంటాడంటే అనేక రకాలుగా విరోధ భావాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. అయినా ఏమాత్రం మనం ఇబ్బంది పడడానికి వీల్లేదు. యేసేపుకి అన్నదమ్ములు విరోధులుగా మార్చబడ్డాడు. యేసేపు ఏం చేశాడు? వాళ్ళ సొమ్మును ఏమైనా దోచుకున్నాడా? అక్రంగా ఏమైనా రాపించుకున్నాడా? లేకపోతే వాళ్ళ భార్యలను ఏమైనా చెరిపాడా? ఏం చేశాడు? ఏమి చేయాల కేవలం అతని మీద అసూయ. ఇంటి దగ్గరుండి ఏం చేస్తున్నాడంట? ఇంటి దగ్గరుండి తింటున్నాడు. ఇప్పుడు కూడా కొంతమందికి ఆ విధంగానే అసూయ ద్వేషాలు ఉంటాయన్నమాట. వీళ్ళు ఇంటి దగ్గర ఉంటున్నారు కదా, నీకెందుకు? నువ్వు ఏమైనా పెడుతున్నావు ఇంటి దగ్గర ఉంటే? నువ్వు పెట్టట్లేదు కదా, మరి నీకు లేని బాధ ఎందుకు? వాళ్ళ ఆయనకి లేని బాధ నీకెందుకు? చక్కగా ఇంటికాడ కూర్చోబెట్టి పోషిస్తున్నాడు, ఆయనకి లేని బాధ నీకెందుకు చెప్పు? లేనిపోయిన మాటలు చెప్పి ఇతర కుటుంబాలను చెడిపేయటమే తప్ప బాగుపరిచేటువంటి మాటలు ఈ రోజున కనబడట్లేదు. అసూయ. తండ్రి గుట్టించేటువంటి అంగీ వేసుకొని చక్కగా తండ్రి దగ్గర ఉంటున్నాడని చెప్పేసి, అరే మనమేమో గొర్రెలు కాస్తున్నాం, మేకలు ఎవరు గాయమన్నారు? నీ బతుకు తెరుగు కోసం నువ్వు కాసుకుంటున్నావు, నీ బతుకు తెరుగు కోసం నువ్వు కష్టపడుతున్నావు, నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడుతున్నావు. కష్టపడు, సంపాదించుకో. వాళ్ళు ఇంటి దగ్గర కూర్చుంటున్నారు, వీళ్ళు ఇంటి దగ్గర కూర్చున్నారు, వాళ్ళు మా ద్వారా బతుకుతున్నారు, వీళ్ళు మా ద్వారా. ఎవరి ద్వారా బ్రతకరు? వాళ్ళకి ఏదో ఉంటుంది, వాళ్ళు కష్టపడే విధానం వాళ్ళు కష్టపడుతుంది. లేకపోతే ఆ భార్యను ఎందుకు పనికి పంపించడం, లేకపోతే ఆరోగ్యం బాగలేదనో, లేకపోతే భర్త ప్రేమతో మాట ఇచ్చాడు కదా, ఆరోగ్యమైన నేను పోషిస్తానని చెప్పేసి. అందుని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు?
కష్టమైన నష్టమైన పోషిస్తున్నాడు. ఆయనకి లేని నొప్పి నీకెందుకు? అసూయ ఏం లేదండి. అసూయ, వీడు మంచి బట్టలు వేసుకుంటున్నాడు రా, మనమేమో నెలకు ఒకసారి కూడా స్నానం చేయట్లేదు, గొర్రెలంబడ తిరిగి సరైన ఆహారం మనం తినలేకపోతున్నాం, సరైన పద్ధతి మనకు లేదు, సరైనటువంటి పరిస్థితులు మనకు లేవురా. వాడైతే తండ్రి దగ్గర ఉండి చక్కగా అన్ని విధాలుగా పోషించబడుతున్నారు రా, బ్రహ్మాండంగా ఉన్నాడు అని చెప్పేసి అసూయ. అంతేం లేదు. ఆ అసూయ ఏం చేసిందంటే ఇతరుల దేశాలకి అమ్ముకునే విధంగా అసలు ప్రాణాలు తీసే పరిస్థితి. కానీ అక్కడ దేవుడు ప్రాణాలు కాపాడు. ఎందుకంటే ఏసేపు పక్షాన్ని ఎవరున్నారు చెప్పండి? వాళ్ళకి అర్థం కాల, అరే ఈరోజు ఇంటికాడ ఉన్నవాడే రేపటి దినాన మనలను పోషించబోతున్నాడు, ఈరోజు ఇంటి దగ్గర ఉన్నటువంటి వాడే మనల్ని బ్రతికించబోతున్నాడు, ఈ రోజున తండ్రి దగ్గర ఉన్నటువంటి వాడే మన భవిష్యత్తుకు ఆధారం అవుతాడని చెప్పేసి వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కళ చెప్పినా దర్శనం చెప్పినా కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఎవరి మీద అయితే అసూయ చెందారో, ఎవరి మీద అయితే కుట్ర బన్నారో, ఎవరి మీద అయితే వ్యతిరేక భావం కలిగి ఎవరికైతే విరోధంగా ఉన్నారో, ఒక రోజున వీళ్ళే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారు. తెలియకి ఏం చేశారంటే గోని సంచులు తీసుకొని పోయి సాష్టాంగ నమస్కారం అంటే ఏందో తెలుసా? బొక్క బోర్లుగా పడుకొని, అయ్యా ఇప్పుడే నువ్వు మాకు బో పెట్టేది, నువ్వు బో పెట్టకపోతే నేను మా కుటుంబము చనిపోతామని చెప్పేసి. వాళ్ళు గుర్తుపట్టలేదు, కానీ ఏసేపు గుర్తుపట్టాడంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయాల్లో మనం ఎవరి విషయమై మనం అసూయ చెందడానికి వీళ్ళే. దేవుడు ఎవరికి ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలో మనము వారు దేవుని మహిమపరచలే తప్ప, నాకు ఈ స్థితి లేదే, వాళ్ళు ఎందుకు ఆ స్థితిలో ఉన్నారు, నేను శుభ్రంగా ఉండలేకపోతున్నాను, వాళ్ళు ఎందుకు శుభ్రంగా ఉంటున్నారు, నేను సంపాదించుకోలేకపోతున్నారు, వాళ్ళు సంపాదిస్తున్నారు, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మాటలు ఇవన్నీ కూడా సాతానివి, మన ఏమాత్రం కానే కాదు. కొంతమంది అంటారు, నేను బాగుపడినట్టుగా ఇంకెవ్వరు బాగుపడటానికి వీల్లేదు, నేనున్న పొజిషన్లో ఇంకెవ్వరు ఉండటానికి వీల్లేదు, ఈ కుటుంబంలో నేనే, ఈ ఇంటి పేరటోళ్ళలో నేనే, ఈ పల్లెలో ఈ గ్రామంలో నేనే పై చేయిగా ఉండాలి, నాదే పై చేయిగా ఉండాలని చెప్పేసి అనుకుంటారు. అది పొరపాటు. దేవుడు ఎవరిని ఎలా ఉంచాలో దేవుడు అలాగా ఉంచుతాడు. అది దేవుని ఇష్టం. దేవుడు మనకి ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిని బట్టి మనం ఏం చేయాలంటే చెప్పండి, దేవుని మనం స్తుతించాలి. సంపన్న స్థితిలో దేవుని స్తుతించాలి, ఏమి లేని సమయంలో కూడా దేవుని మనం, అదే పౌలు గారు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నా నేను ప్రభువుని స్తుతిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నేను ఏ స్థితిలో ఉన్నా, నేను ఏ పరిస్థితిలో ఉన్నా, ఉన్నతమైన స్థితిలో ఉన్నా, సంపన్నమైన స్థితిలో ఉన్నా, లేమిలోనైనా సరే నేను ప్రభువుని స్తుతిస్తాను. అది మనం నేర్చుకోవాలి. మనుషుల వైపు మనం ఎప్పుడు కూడా చూడడానికి వీల్లేదు, మనం దేవుని వైపు మాత్రమే చూడాలి. మనుషుల వైపు చూసి అసూయపడి మనం ఏం సంపాదించుకుంటాం, ఏం సాధిస్తాం చెప్పండి? అసూయ మన ప్రాణాలను తెస్తుందంట. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరని ఏబు గ్రంథంలో రాయబడి ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరి విషయమై దేని విషయం మనం అసూయ చెందాల్సిన పని లేదు. సాధ్యమైతే అందరితో మనం ఎలా ఉండాలంట? సమాధానము కలిగి ఉండాలి. నీకు చేతనైతే లేని వారికి సహాయం చేయి, చాలా మంచిది. అదే భక్తి అంటే. అసలు ఎవరైతే ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేయి, అదే భక్తి అంటే. ఎవరైతే కృంగిపోతున్న సమయంలో ఉంటున్నారో వారి కోసం ప్రార్థన చేయి, సహాయం చేయలేకపోతే ప్రార్థన చేయి వారి పక్షాన. అయ్యా పలానా వాళ్ళు ఇలా లేమిలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు నాయన, సహాయం చేయి ప్రభు, వారిని లేవనెత్తయ్యా, వారికి కావాల్సిన ఇవ్వని ప్రార్థన చేయి. దేవుని ప్రార్థన ఆలకించి వారికి మంచి పొజిషన్ ఇస్తాడు. దాన్ని బట్టి వారు దేవుని స్తుతించగలుగుతారు, నీకు కూడా మంచి ప్రతిఫలం వస్తుంది. ఆశీర్వదించబడినటువంటి వారిని చూసి మనం ఏమాత్రం గొణిగి సణిగి మనం నష్టాన్ని తెచ్చుకోవడానికి వీల్లేదు. వృధాగా చాలామంది ఈ విధంగా నష్టపోతూ ఉంటారనమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పక్షమున ఆయన ఉన్నాడు, మనకి విరోధులు లేరు. ఒకవేళ విరోధులు అనేటువంటి వారు ఉన్నా ఆయనే చూసుకుంటాడని మనం ఆయనకే విడిచిపెట్టాలి. నేటికి అలా విడిచిపెట్టారు కనుక నేటికి ఈ క్రైస్తవం ఇంకా నిలబడే ఉంది. అర్థమవుతుందా? ఈ క్రైస్తవం నిలబడి ఉండడానికి కారణం ఏంటంటే, క్రైస్తవుల పక్షమున ఎవరున్నారు చెప్పండి? సజీవుడైనటువంటి దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన మన పక్షముగా ఉండి కార్యాలు చేస్తున్నాడు? ఏంటంటావు? అంత అవసరం ఏంటంటావు? మనలో ఏం మంచితనం ఉంది చెప్పండి? మనలో అంత భక్తి లేదు, మనలో అంత నమ్మకం లేదు, మనలో అంత విశ్వాసం లేదు, మనలో
అనుకున్నంత ఇదేమీ లేదు. అయినా కూడా మన పక్షమున ఎందుకైనా కార్యాలు చేస్తూ ఉన్నాడు? మన పక్షమున ఎందుకు నిలబడుతున్నాడు? మనకి ఎవరైతే విరోధంగా ఉంటున్నారో వారికి బుద్ధి చెప్పేలాగా దేవుడు మన పక్షమున ఎందుకు నిలబడుతున్నాడో ఒకసారి మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం లేదు, మనము ఒకసారి ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. తర్వాత రెండవ ఆరాధనలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఒకే ఒకటి కారణం ఏంటంటే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చూడండి. మనం ఎవరి సంబంధాలు అంట? చెప్పాలి గట్టిగా, ఎవరి సంబంధాలు మాట్లాడాలి. మనం అంట దేవుని సంబంధులం అంట. ఎవరు మనం చెప్పండి? ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారండి, మన ఇంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా ఏదన్నా గొడవకు వచ్చినప్పుడు మీరేం చేస్తారు? ఏయ్ మావాడు మనవాడు అని చెప్పేసి అంటారు కదా, అంటారా అనరా? అంటే లోపల ఏమన్నా బయటికి ఏం చేస్తారు ఆ సమయానికి అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మనం ఎవరి సంబంధం అంట చెప్పండి? మనం దేవుని సంబంధం. దేవుని సంబంధం అయినప్పుడు మరి దేవుడు మన పక్షాన ఉండడా? చెప్పండి, ఉంటాడా ఉండడా? ఇప్పుడు మనం ఆయన సంబంధం, ఆయన మన సంబంధి. మన సంబంధం మన పక్షాన ఉంటాడా లేకపోతే విరోధుల పక్షాన ఉంటాడా? మరి ఇంతకీ మీరు ఆయనతో సంబంధం కలిగి ఉన్నారా? ఆయన మీ సంబంధేనా? మీ బంధువేనా? మీ రక్త సంబంధేనా? మీ స్నేహితుడేనా? మీకు ఆయనకి కనెక్షన్ ఉందా? మీకు ఆయనకు మధ్య మంచి సంబంధం ఉందా? సంబంధం ఉంటేనే ఆయన మీకు ఎలా ఉంటాడంటే మీ పక్షమున కార్యాలు చేసేవాడిగా ఉంటాడు. ఆయనకి మీకు సంబంధం లేదనుకోండి, ఆయన ఎట్టా వస్తాడా? చెప్పండి, వస్తాడా? ఇప్పుడు మనకి శత్రువులు ఉన్నారనుకోండి, మన శత్రువులు వీళ్ళు మనకి శత్రువులు ఉన్నారనుకోండి. ఇప్పుడు సరే, ఇప్పుడు యాండ్రు గారు ఉన్నాడు, ఆయన నాకు శత్రువు. జోబాబు ఉన్నాడు, నాకు శత్రువు అయ్యాడు. ఇప్పుడు యాండ్రు గారు నా మీదకి వచ్చారనుకోండి, జోబాబు నా పక్షాన వస్తాడా? ఎందుకు రాడు? ఆయన శత్రువు, ఈయన శత్రువే. జోబాబు నాకు మిత్రుడిగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు నా పక్షం రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తనకి నాకేముంది? సంబంధం ఉంది. రోజు మాట్లాడతాం, రోజు కలిసి జీవిస్తూ ఉంటాం. ఆయన చెప్పిన మాట నేను చెప్పిన మాట ఆయన, మాకు ఒకరి మధ్య ప్రేమ అనురాగాలు ఉన్నాయి కాబట్టి అతను నా సంబంధిగా మార్చబడ్డానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం కూడా దేవునితో సంబంధంగా ఉంటే సాతాను మన మీదకి వస్తున్నప్పుడు నా బిడ్డ నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఏబు కూడా అలాంటి సంబంధం కలిగినవాడు కాబట్టి సాతానుడు ఏబుని ఏమీ చేయలేకపోయాడంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రతిరోజు దేవునితో మంచి సంబంధం కలిగి, దేవునితో మాట్లాడుతూ, దేవునితో మంచి కనెక్షన్ కలిగి ఉన్నాడు కనుక విరోధమైనటువంటి సాతాను ఏబు కుటుంబాన్ని ఏమీ చేయలేకపోయింది. ఈ రోజున నీ కుటుంబంలో అనేకమైనటువంటి శ్రమలు, శోధనలు సంభవిస్తున్నాయంటే ఒకవేళ నీవు దేవునితో సరైన సంబంధం లేదేమో, దేవునితో సరైన సంబంధం పెట్టుకోలేదేమో, ఇంకా ఆయన మీద అపనమ్మకం కలిగి, అవిశ్వాసం కలిగి, దేవుని పూర్తిగా నమ్మకుండా ఏదో నన్ను కాపాడుతుందని చెప్పేసి, ఏదో నన్ను ఉద్ధరిస్తుందని చెప్పేసి, ఏదో నాకు సహాయం చేస్తుందని చెప్పేసి రకరకాల మనుషులు చెప్పినవన్నీ కూడా చేస్తూ ధరించుకుంటూ అవే నన్ను కాపాడుతాయని చెప్పేసి నిజ దేవునికి దూరం అయిపోయావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని ఇప్పుడైనా నువ్వు దేవుని సంబంధివైతే ఖచ్చితంగా ఆయన నీ పక్షమున ఉంటాడు. నీకు ఈ విరోధులు ఎవరు ఉండరు. ఒకవేళ విరోధులు ఉన్నప్పటికీ కూడా ఆయనే చూసుకుంటాడు. దావీదు అన్నట్లుగా యుద్ధము యెహోవాది అన్నట్లుగా ఆయనే చూసుకుంటాడు. కనుక ఈ రోజున చిన్న ఆలోచన చేయి. నువ్వు ఆయన సంబంధిగా ఉన్నావా? నువ్వు ఆయన బిడ్డగా ఉన్నావా? నువ్వు ఆయన కుమారుడిగా ఉన్నావా? నువ్వు ఆయనకు కుమార్తెగా ఉన్నావా? దేవునికి నీకు సంబంధం ఉందా? నీవు ఆయనతో మాట్లాడుతున్నావా? నీవు ఆయన కలిసి ప్రయాణం చేస్తున్నారా? నీ ప్రతి అవసరతలో, ప్రతి సమయంలో ఆయన నువ్వు దేవుడిగా చేసుకున్నావా? స్నేహితుడిగా చేసుకున్నావా? మీ ఇద్దరి మధ్య మంచి సంబంధం ఉందా? ఉంటే ఖచ్చితంగా ఆయన నీ పక్షమున ఉంటాడు. ఉంటే నీవు ఆయనతో మంచి సంబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన నీ పక్షమున ఉంటాడు. ఆ రోజున యూదుల పక్షము నుండి దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. యేసేపు పక్షము నుండి యేసేపుని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచాడు. అర్థమవుతుందా? ఆ విధంగా మనం చూసుకుంటూ వెళితే అబ్రహాము పక్షం నుండి తన భార్యను చెరిపివేయకుండా దేవుడు కాపాడాడు.
ఇస్సాకు పక్షము నుండి 100 ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. దేవుడు నీ పక్షమునున్న నీకు విరోధులు ఎవ్వరు కూడా లేదు. ఎవరైనా వ్యతిరేకంగా వచ్చినా దేవుడు ఏం చేస్తాడు? దేవుడే చూసుకుంటాడు. కనుక నువ్వు ప్రార్థన చేయి, దేవునితో మంచి సంబంధం కలిగి ఉండు. ప్రభువా, నేను కూడా నీతో మంచి సంబంధం కలిగి ఉంటానని, ఏ పాపం చేయకుండా పరిశుద్ధత కలిగి ప్రభుతో మంచి సంబంధం కలిగి ఉంటే ప్రభు అన్ని విషయాలు మనకు సహాయం చేసి శ్రేష్టమైనటువంటి కృప ఉంచుతాడు. అట్టి కృప భాగ్యం ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరికీ కూడా లేచి ఉండబడండి. తదుపరి 2వ ఆరాధనలో మిగతా విషయాలు ధ్యానం చేసుకుందాం. అందరికీ కూడా లేచి ఉండబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడాడు. నేనున్నాను, భయపడబడకుండా అని చెప్పేసి ప్రభు మనకి ధైర్యం ఇస్తూ ఉన్నాడు. సహోదరి, నీ మీదకి వస్తున్న నిందలను బట్టి, నీ కుటుంబస్తులు నీ మీదకి ఒంటి కాళ్ళతో వస్తున్న విధానాన్ని బట్టి భయపడుతున్నావా, బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా? అవసరం లేదు. మనసులో నెమ్మది లేక జీవిస్తున్నావా? అవసరం లేదు. అవన్నీ పక్కన పెట్టేసాయి. నువ్వు నమ్మినటువంటి ప్రభు నీకు అన్యాయం చేసేవాడు కాదు. నీ ప్రాణ స్నేహితుడే, నీ ప్రాణ స్నేహితురాలే నిన్ను మోసం చేయవచ్చు, నీకున్నది దోచుకోవచ్చు, నీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, నిన్ను పట్టించుకోకపోవచ్చు. కానీ నీవు నేను నమ్మినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఎప్పుడో తెలుసా? మనం ఇంకా పాపులమై ఉండగానే నీ కోసం నా కోసం ఆయన మరణించాడు, ప్రాణం పెట్టాడు, నిన్ను నన్ను తనకు స్నేహితులుగా చేసుకున్నాడు. ఎంత మంచి స్నేహితుడు అంటే మన కొరకు తన ప్రాణాన్నే పెట్టినటువంటి మంచి స్నేహితుడు. ఇంత స్నేహితుడు ఎవరన్నా ఉన్నారంటే భూమి మీద ఎవరు లేరు. ఎవరన్నా స్నేహితులు మనకు ఉన్నారంటే మన దగ్గర ఏదో ఆశించి వారు మనకి స్నేహితులు అవుతారు. కానీ ఏమి లేని పరిస్థితుల్లో తప్పిపోయిన కుమారుని అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఏమి లేని పరిస్థితుల్లోనైనా మనకి స్నేహితుడిగా ఉన్నాడు. పాప సంబంధమైనటువంటి పరిస్థితులైనా మనకు స్నేహితుడిగా ఉన్నాడు. చెడిపోయినటువంటి మనకు ఆయన స్నేహితుడిగా మార్చబడి మనల్ని మార్చివేశాడు. కనుక ప్రియా సహోదరి సహోదరుడా, ఆ దేవాతి దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. నువ్వు భయపడవద్దు. ఎట్టి పరిస్థితులు ఎదురైనా, నీ భర్త నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీ భార్య నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీ పిల్లలు నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీ అన్నదమ్ములు నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీ అక్క చెల్లెలు నీకు వ్యతిరేకంగా ఉన్నా, ఏ విషయంలో నీ తోటి కోడలు నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీ అల్లుడు నీ కోడలు నీకు వ్యతిరేకంగా ఉన్నా, ఏ విషయాలను భయపడవద్దు. వారిని చూసి నువ్వు భయపడవద్దు. వారికంటే గొప్పవాడు నీ దేవుడు, వారికంటే శక్తిమంతుడు నీవు నమ్మిన దేవుడు, వారికంటే బలజ్ఞుడు నీవు నమ్మినటువంటి దేవుడు. ఆయన నీ పక్షమున ఉండగా నీకెవరు విరోధి? నీ మనసు మంచిదైతే, నీ బుద్ధి మంచిదైతే, నీవు పరిశుద్ధమైన జీవితం జీవిస్తే ఖచ్చితంగా ఆయన నీ పక్షమున ఉంటాడు. నీవు ఆయనతో ఒక మంచి సంబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన నీ పక్షమున ఉంటాడు. భయపడవద్దు, దిగులు చెందవద్దు. యెహోషువ అంటాడు, మన పక్షమున ఆయన ఉండి వారందరిని మనకు అప్పచెపుతున్నాడు. ఎస్, మన పక్షమున ఉన్నాడు దేవుడు, మన పక్షాన ఉన్నాడు. మరి నువ్వే ఆయన పక్షాన ఉన్నావా లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవే ఆయన పక్షాన ఉన్నావా లేవో ఒకసారి ఆలోచన చేసుకో. నీవే ఆయన పక్షమున ఆయనతో సహవాసం కలిగి ఉంటున్నావా లేదో ఒకసారి ఆలోచన చేసుకొని, నిన్ను నన్ను ప్రేమించి మన జీవితాలలో ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నటువంటి ప్రభుని మనం విడిచిపెట్టకుండా నిత్యం ఆయన మార్గులని మనం నడుచుకుందాం. సమయంలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను నీ సమ్మతిగా ఉంటాను ప్రభువా. నేను తండ్రి నీతో సంబంధం కలిగి ఉంటాను ప్రభువా. అయ్యా, నేను నీకు విరోధంగా ఉన్నాను, మీరు కూడా నాకు విరోధంగా ఉండొద్దు నాయన. మీరే నాతో ఉండి నా పక్షము నుండి ప్రభువా నా విరోధమైనటువంటి సాతాను చేతిలో పడిపోకుండా నన్ను తప్పించు నాయన. నా విరోధులైనటువంటి వారి చేతుల నుంచి ప్రభు నన్ను తప్పించు నాయన. నా ప్రాణాన్ని కాపాడి నీ సాక్షి బిడ్డగా నిలుపుకో ప్రభు అని చెప్పేసి, నాకున్నటువంటి సమస్యల నుంచి, నాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరపరచు ప్రభు, నీ సాక్షి బిడ్డగా నిలుపుకోమని చెప్పేసి ప్రార్థించి, ఎవరైతే శత్రువులుగా ఉంటున్నారో వారిని మిత్రులుగా మార్చండి. నేను కూడా వారితో మంచి స్నేహభావం కలిగి ఉంటానని చెప్పేసి
ఒక మంచి తీర్మానం చేసుకుందాం, ఒక మంచి తీర్మానం చేసుకుందాం, ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభా, నేను నిన్ను విడిచిపెట్టకుండా నీతోనే మంచి సహవాసం కలిగి ఉంటాను ప్రభా. అయ్యా, నీవే నాకు మంచి సహకారిగా ఉంటాననేది మీరు తెలియజేశారయ్యా. కనుక నేను నీతో మంచి సంబంధం కలిగి ఉంటానని చెప్పేసి ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేద్దాం, ఒక తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. చిన్న తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న తీర్మానం చేసుకుందాం ప్రభులో. చిన్న తీర్మానం చేసుకుందాం. మనము ఆయనను సంపూర్ణంగా విశ్వసిస్తే, సంపూర్ణంగా మనం నమ్మితే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎంతోమంది ఎగతాళి చేసినా, హేళన చేసినా, మనల్ని నిందించినా, రకరకాలుగా మనల్ని త్రోసివేసినా, నెట్టివేసినా, పనికిరాని వారని చెప్పేసి మాట్లాడినా, మన యేసయ్య మనల్ని ప్రేమించి తన కౌగిలిలో మనల్ని భద్రపరిచి ముందుకు నడిపించేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. మన పక్షమున ఆయన ఉన్నాడు. కనుక ఈ సమయంలో ఉన్నాడో లేదో ఒకసారి ఆలోచన చేసుకొని ఆయన మన పక్షముగా చేసుకొని చక్కగా మనం ప్రభులోనే ముందుకు కొనసాగిపోదాం. మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను నీ పక్షమున ఉంటాను, నీవు కూడా నా పక్షం నుండి నన్ను నడిపించు ప్రభు అని చెప్పేసి ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో వచ్చిన ప్రార్థన చేసుకుందాం. మన తీర్మానం ప్రభు స్థిరపరచునుగాక. మన మధ్యలో ఉన్న గాంధీ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, లోకరక్షక, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆదివారం మొదటి ఆరాధనలో మీరు మమ్మల్ని అందరూ ప్రేమించిన రీతిని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తున్నాం ప్రభు. మీ ప్రియ బిడ్డలందరూ ప్రభు చేరి నీ సంధానంలో నిన్ను ఆరాధించారు నైనా. ఎవరైతే ప్రభు నిన్ను మహిమపరుస్తూ ఉన్నారో, స్తుతిస్తూ ఉన్నారో, గొప్ప మేలు చేసేటువంటి దేవుడు అని, గొప్ప కార్యాలు చేసేటువంటి ఏకైక దేవుడు నువ్వేనని, నీ మీద ఆధారపడి అనేక మంది నీ సంధికి వచ్చినారైనా. వచ్చినటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు, మొదటిగా పాటల ద్వారా మీరు మహిమ పొందు వచ్చారు ప్రభు. స్తుతి ఆరాధన ద్వారా ఈరోజు ప్రభు మీరు చేసినటువంటి మేలులు ప్రభు, మీరు చేసినటువంటి కార్యాలు ప్రభు, నీ దాసుడు నిలబడి మాట్లాడేటువంటి ప్రతి మాట ప్రభు, ప్రజల హృదయంలో 30 60 100 ఫలభరితంగా మీరు మార్చండి. ఏ మాట ప్రభు వ్యర్థమైపోకుండానైనా అందరి జీవితంలో ఒక శుభకరమైనటువంటి కార్యం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో మీరు మా పక్షమునులుగా మాకు విరోధి ఎవడో లేడునైనా, మీరు మా పక్షమును ఉండేటువంటి దేవుడు అని, కార్యాలు చేసేటువంటి దేవుడు అని, నీవు మా పక్కన మా పక్షమున ఉంటే ఏ శత్రువు కూడా మమ్మల్ని ఏమీ చేయలేదని మీరు వేకుని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. అందరూ కూడా అలాగనే జీవించడానికి నీ కృప దయచేయండి ప్రభు. ఎవరు కూడా భయపడక ప్రభు, జడియక ప్రభు, మీరు మా పక్షంలో ఉన్నారని గ్రహించి అలాగనే జీవించడానికి కృప దయచేయండి. ఆనాడు మా పితరులు ఎందరో ప్రభు వారి పక్షముగా మీరు ఉన్నారు కాబట్టి గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. అటువంటి దేవుడు ఇప్పుడు కూడా మా పక్షం నుండి మీరు కార్యం చేస్తూ నమ్మి విశ్వసించి ఈ రీతిగా ప్రభు అనేక మంది బిడ్డలు నీ వైపు చూస్తున్నారు నాయన. ఆశిస్తూ ఉన్నారు. ఆశించిన రీతికి మీరు కృప దయచేయండి. ఎవరు కూడా భయపడక ప్రభు నీ పక్షం ఉండడానికి కృప దయచేయండి. ఆరాధనలో ఉద్యమంగా జరిగించిన రీతిని బట్టి స్తుతిస్తున్నాము.
నీ బిడ్డలు తిరిగి వెళ్ళుచుండగా క్షేమాన్ని ఇవ్వండి ప్రభా, ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఎవరైతే బాధల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఇరుకులో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా, వారి ప్రార్థన ఆలకించి అక్కర తీర్చమని ప్రార్థిస్తున్నాం. నీ దాసును మరుగు చేసి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేము నేను స్తుతిస్తూ ఉన్నాము నాయన. ఇంకా అనేకమైనటువంటి మాటలు మీరు మాట్లాడి బలపరచమని, అనేక మంది సంఘంలో చేర్చబడటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. రెండవ ఆరాధనలో కూడా ప్రభా నీ విజయవంతంగా జరుగుటకు నీ కృప దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకుంటానని ప్రార్థిస్తూ స్తుతిస్తూ యేసు దివ్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, మన కృపాక్షేమలు ఈ ఉదయకాలం మొదటి ఆరాధనలో పాల్పంపులు పొందిన మనకు, మన కుటుంబాలకి, మన గ్రామానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశం సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఆరాధన ముగించబడింది. ఈ నెలలో సభ్యత్వం కట్టవలసిన వారు సభ్యత్వం కట్టండి.